ఇప్పుడేంటంటే లోన్ చేసి కూడా ల్యాండ్ తీసుకోవాలన్న మైండ్ సెట్‌కి ఒక కామన్ మ్యాన్ కూడా వచ్చేసాడు. సో, లోన్ ఫెసిలిటీస్ అన్నీ ఎలా ఉంటాయి జేబీ ఇన్ఫ్రా త్రూ? సో మనకు మాక్సిమం 70% వరకు లోన్ అవైలబిలిటీ ఉంది ఓపెన్ ప్లాట్స్లో కూడా. ఓకే. సో బేసిక్ 10 lakhs ఇన్వెస్ట్మెంట్ నుంచి 5 crores వరకు మన దగ్గర ఇన్వెస్ట్ చేయొచ్చు. వీ హ్యావ్ వేరియస్ ప్రాజెక్ట్స్ లైక్ విజయవాడ హైవేలో నేచర్ వ్యాలీ అని 710 acres ఉంది. సో ఎంటైర్ ప్రాజెక్ట్కి ఒక 100 feet రోడ్ 5 kilometer అక్రాస్ ది బోర్డ్ ఇచ్చాము. ప్లస్ అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, బ్లాక్ టాప్ రోడ్స్, ఎవెన్యూ ప్లాంటేషన్ విత్ హై క్లాస్ ఎమ్యూనిటీస్. అంటే మనకు రౌండ్ అబౌట్స్ కానీ, క్లబ్ హౌసెస్ కానీ, ప్లస్ సెట్ బ్యాక్స్ ఫ్రమ్ హైవేస్ కానీ, నేషనల్ హైవే టర్నింగ్స్ కానీ ఇంటర్నేషనల్ లెవెల్లో తీసుకున్నాం. ప్లస్ ఇబ్రహీంపట్నంలో నాగార్జున సాగర్ హైవేలో గురునానక్ కాలేజ్ పక్కన 680 acres ఉంది మనకు. సో అక్కడ కూడా అన్ని 500 acres పైనే ఉన్నాయి. yes. చాలా పెద్ద ప్రాజెక్ట్స్. ఎగ్జాక్ట్లీ, దానివల్లనే కస్టమర్కి లాభం ఎక్కువ అవుతుంది. ఎందుకంటే 10 acres తీసుకున్న ప్రాజెక్ట్లో హైవే ఫేసింగ్లో మీరు ఎక్కడ వరకు ఎంత దూరం పోయినా మినిమం 3 to 4 CR per acre ఉంటుంది కదా. అవును. సో ఆ ప్రైస్లో వచ్చినప్పుడు కస్టమర్కి బెనిఫిట్ చేయలేడు. సో మన దగ్గర ఏమవుతుందంటే మెయిన్ రోడ్కు ఉన్నది 4 acres per acreకి వస్తే ఇన్సైడ్ ఆఫ్ ది లేఅవుట్ ఒక 700-600 acres తీసుకున్నప్పుడు లాస్ట్ బిట్ 40 lakhs per acre వస్తుంది. యావరేజ్గా ప్రైస్ వర్కౌట్ అవుతుంది కనుక స్టార్టింగ్లో బ్రేక్ ఈవెన్లో ఇస్తాము, తర్వాత మాకు బెనిఫిట్ అవుతుంది. ఓకే. ఎలాగో అది మొత్తం లేఅవుట్లోనే ఉంటుంది కాబట్టి డెవలప్మెంట్స్ కూడా అంతే ఈజీగా అంతే ఈజీగా అవుతాయి. కేజీ ఉల్లిపాయ తీసుకున్న వాళ్ళకి లారీ తీసుకున్న వాళ్ళకి డిఫరెన్స్ ఎంత ఉంటుందో ఆ డిఫరెన్స్ ఉంటుంది. ఆ బెనిఫిట్ కస్టమర్కి యాడ్ అవుతుంది. నో బడీ కెన్ కంపీట్ అస్. మన తర్వాత 20 kilometers తర్వాత వెళ్ళినా మనం ఇచ్చే ప్రైస్లు ఇవ్వలేరు.